అగో గీనేంది లారీ మీదకి ఎక్కి ఏదో లొలి ఎత్తుండో. ఓ అన్నో ముంగట కరెంటు తీగలున్నాయి, మొదలైతే జర్రంతా వెనక జరుగు, ఏదన్నా ఉంటే వెనక సీరు మాట్లాడుకుందాం గాని. ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీళ్ళు సామాన్యాలు చూస్తారు. వీళ్ళు నా పైసలు ముఖ్యమా, నా పైసలు ఇంకా తీసుకోరిగో, తీసుకోరిగో, ఏర్కోరి పైసలు, నా పైసలు ఏర్కోరిగో. అయ్యో పైసలని నాలకే సీసిరి కొట్టిండు కదా. అయితే ఈ పెద్దపల్లి ఆర్టీఏ అధికారులట లారీకి నెలకు 8,000 రూపాయల చొప్పున లంచం వసూలు చేస్తున్నారట. ఇక అలా ఉసుక కొడతారో మట్టి కొడతారో మన్ను కొడతారో పైసలు అయితే ఇవ్వాలి, పని కాని గంతే. పొరపాటున ఇయ్యకుంటే మాత్రం వెంటనే బండిని దొరకబట్టి కేసు రాసి సీజ్ చేస్తున్నారట. అయితే ఈ అన్న అట్లా పైసలు ఇయ్యనందుకే లారీని పట్టుకొచ్చిరట. ఇక అదే లారీ ఎక్కి గిట్లా లంచాలకు ఎగబడతారా, పైసలు ఇవ్వకుండా ఇట్లా బండిని పట్టుకొస్తారా? అయితే నేను ఇక్కడనే కరెంటు తీగలు పట్టుకొని వస్తా అని చెప్పి ఆర్టీఏ అధికారులు చేస్తున్న అన్యాయం గురించి మొత్తుకుంటుండు. గిట్లా బండిని రిలీజ్ చేసుకున్నాం, పైసలు తయారు చేసుకున్నా, తీసుకొని వచ్చేలా ఇంకో బండి లెక్క చేసి నైట్ 12 గంటలకి 3 బళ్ళు సీజ్ చేసాడు.